ఎట్టకేలకు విజయ్ని సీఎం చేయక తప్పడం లేదు. తమిళనాడు గవర్నర్ ఆడిన ఈ నాటకం రాజకీయ పార్టీలు ప్రదర్శించిన విన్యాసాలు తమిళనాడు రాజకీయాలే కాదు జాతీయ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేశాయి. ఇండియా కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్స్పోజ్ అయింది. ఒక ప్రజల తీర్పుతో గెలిచిన నాయకునికి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటోంది అని. సో ఈ ప్రాసెస్లో ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు ఈ మొత్తం ఫియాస్కోలో? ఈ తమిళనాడు రాజకీయాల్లో ఫస్ట్ ప్లేయర్ టీవీకి. విజయ్ అనూహ్యంగా 108 సీట్లు తెచ్చుకున్నాడు. ఆయన నెక్స్ట్ గనక ఏ కారణాన ప్రభుత్వం పడిపోయి ఎలక్షన్స్ గనక వెళ్తే ఈ ప్రహసనం విజయ్ పట్ల పెద్ద ఎత్తున సానుభూతిని పెంచుతుంది. మీరు ఎన్టీ రామారావు అనుభవం చూశాం. ఇందిరాగాంధీ రామ్లాల్ ఠాకూర్ గవర్నర్ను ఉపయోగించి రామారావును అన్యాయంగా నాదెండ్ల భాస్కర్ రావు ఫినామినలో తొలగిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో ఇప్పుడు ఆన్ ఆల్ ప్రాబబిలిటీ ఈసారి ఏ కారణాల ఎన్నికలు జరిగిన, ఎందుకంటే చాలా స్లైట్ మెజారిటీతో ఉన్నాడు కనుక ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి కలిసి విజయ్ స్ట్రాంగ్ కావచ్చు, లేదా విజయ్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోతే ప్రభుత్వం పడిపోవచ్చు, లేదా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మోడల్ను విజయ్ అనుసరించవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు మెజారిటీ రాలే, కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఫైట్ మొత్తం ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అండ్ కాంగ్రెస్ పైనే ఫైట్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలకు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది బీజేపీ నుంచి, ఇతరత్రా కూడా. కాంగ్రెస్ అవినీతిపై పోరాడి మళ్ళీ కాంగ్రెస్తోనే చేతులు కలిపారని. కానీ ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్తో ఒక రకంగా పంచాయతీ కొని తెచ్చుకున్నాడు. కారణాలు ఏదైనా అది కాంగ్రెస్ తప్ప కానీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్తో దూరమయ్యాడు. మళ్ళీ ఎన్నికలకు పోతే ప్రజలు భారీ విజయాన్ని కేజ్రీవాల్ కట్టిపెట్టారు. సో కేజ్రీవాల్ ఫినామినన్ ఉంది, ఎన్టీ రామారావు ఫినామినన్ ఉంది. సో ఢిల్లీ నుంచి ఆంధ్ర వరకు హిస్టరీ సేస్ దట్. అందువల్ల ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రాజకీయాలు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఆ కేవియట్ ఎప్పుడైనా ఉంటుంది, ఆ డిస్క్లైమర్. కానీ నాట్ స్టాండింగ్ ద డిస్క్లైమర్, బట్ గత చరిత్ర చూసినా, జనరల్ ఎక్స్పెక్టేషన్ చూసినా ఈ ప్రహసనం విజయ్ పట్ల తమిళ ప్రజల్లో సానుభూతిని తెచ్చింది. స్వింగ్ ఓటర్లు కూడా విజయ్కి వేస్తామనుకొని కూడా విజయ్ ప్రభావం ఉండకపోవచ్చు కనుక డిఎంకేను గెలిపించడానికో ఓడించడానికో ఓటు వేసిన వాళ్ళు ఉంటారు. విజయ్ పట్ల సానుకూలంగా ఉండవచ్చు, కానీ విజయ్ ఎలాగో గెలవడు కదా, మనకు ఇప్పుడు స్టాలిన్ డిఎంకేను గెలిపించడం ముఖ్యం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, డిఎంకేను ఓడించడము ముఖ్యం అనిపించుకున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఆ రకంగా డిఎంకేకో ఏడీఎంకేకో ఓటు వేసి ఉంటారు. ఆ స్వింగ్ ఓటర్ ఇప్పుడు విజయ్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అంతకుముందు పెద్దగా ఇంప్రెస్ కాని వారు కూడా విజయ్ ముఖ్యమంత్రి కావడం వల్ల న్యూట్రల్ ఓటర్ కూడా విజయ్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఈ సింపతి ఫ్యాక్టర్ వస్తే, ఎందుకంటే మన దేశం చాలా ఎమోషనల్ సమాజం, సింపతి మామూలుగా ఉండదు. మనం చూసాం కదా, రాజశేఖర రెడ్డి మరణిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎట్లా సానుభూతి వెలువ వచ్చిందో. సో అందువల్ల అన్యాయానికి గురయ్యారు, విక్టిమైజ్ అయ్యారు అనేటువంటి ఒక భావన గనక ప్రజల్లోకి వస్తే మీకు ఎన్టీ రామారావు కేజ్రీవాళ్లకు బ్రహ్మరథం పట్టినట్లు విజయ్కి పట్టవచ్చు. అప్పుడు సింపుల్ మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో గెలవచ్చు. దానికి తోడు ఈసారి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రకటించింది, మేము విజయ్కి ఇస్తున్న మద్దతు కేవలం ఈ ప్రభుత్వ ఏర్పాటుకే కాదు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు కూడా మేము విజయ్తోనే ఉంటాము అని ప్రకటించింది. ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్పై దాడి చేస్తోంది. పార్లమెంట్లో కూడా కాంగ్రెస్తో పాటు కలిసి కూర్చోమని కూడా డిఎంకే ప్రకటించింది తాజాగా. అందువల్ల అనివార్యంగా టీవీకే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ కలిసి వీసీకే కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది.
టీవీకే ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే 108 సీట్లు వస్తే ఇక ఇతర మిత్రపక్షాలను కలుపుకొని సానుభూతిని కూడా కలుపుకుంటే 4 తర్వాత ఏమవుతుందో చెప్పలేం. కానీ 6 నెలలకు ఏడాదికి ఎన్నికలకు వెళ్తే మాత్రం ప్రజలు భారీగా తీర్పు చెప్పే అవకాశం ఉంది. అందువల్ల ఈ మొత్తం ప్రాసెస్లో గవర్నర్ ఆడిన నాటకం విజయ్ పట్ల సానుభూతి పెంచి విజయ్ పట్ల అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మద్దతు పెరిగి కొత్తగా మిత్రపక్షాలను తీసుకొచ్చి పెట్టి అల్టిమేట్గా విజయ్ని స్ట్రాంగ్ మ్యాన్గా మార్చింది. ఇక అందువల్ల క్లియర్ బెనిఫిషరీ విజయ్. 2 క్లియర్ లాస్ ఎవరికి? భారతీయ జనతా పార్టీకి. వాస్తవంగా 1 సీటే వచ్చింది, బీజేపీకి సంబంధమే లేదు, ఉందాగా ఉండవచ్చు, ఎవరైతే నాకేంది అని. కానీ ఏడీఎంకే కన్నా కూడా బీజేపీ ఎక్కువ తొందరపడింది. కారణం కాంగ్రెస్ పట్ల ఉన్న ద్వేషం. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికార కూటమిలో భాగం కాకూడదు అన్నది బీజేపీ లక్ష్యం. అందులో విజయ్ ఐడియాలజికల్ రైవల్ అన్నాడన్న కోపం కూడా ఉండవచ్చు. దానికన్నా కూడా కాంగ్రెస్ ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసిందో బీజేపీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఫలితం ఏం జరిగింది? చివరకు బీజేపీకి మిగిలింది ఏంటి? అపవాదు. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు. బీజేపీ నియమిత గవర్నర్ ఇలాగే చేశారు. గోవాలో ఏం చేశారు, మహారాష్ట్రలో ఏం చేశారు, కర్ణాటకలో ఏం చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ అడ్డదారులైన అధికారం కొరకు ప్రయత్నిస్తుంది. తమిళ సెంటిమెంటు బలపడటానికి బీజేపీ ఉపయోగపడింది. యాంటీ నార్త్ ఇండియా సెంటిమెంటు, యాంటీ నేషనల్ పార్టీ సెంటిమెంటు బలపడటానికి కూడా దోహదం చేసింది. సో ఏ రకంగా చూసినా బీజేపీ నష్టపోయింది. ఒక దశలోనైతే బీజేపీ మిత్రపక్షమైన ఏడీఎంకే ఎన్డీఏను కూడా వదిలేసి బీజేపీని పక్కకు పెట్టి డిఎంకేతో కలవటానికి కూడా సిద్ధపడింది. ఆ స్థాయిలో బీజేపీ నష్టపోయింది. తమిళ ప్రజల దృష్టిలో బీజేపీ విలన్గా మారిపోయింది. సో ఎందుకంటే బీజేపీ చెప్పుకోవచ్చు మాకేం సంబంధం, మాకు ఒకటే సీట్ వచ్చింది కనుక మాకు ఈ అధికార క్రీడతో సంబంధం లేదని. కానీ ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది కదా, గవర్నర్ ఎవరు? గోవాలో బీజేపీ నాయకుడేనా? సో అందరికీ తెలుసు బీజేపీ ఆడుతున్న నాటకమని. సో అందువల్ల రెండవది క్లియర్ విన్నర్ విజయ్ అయితే క్లియర్ లూజర్ బీజేపీ. ఇక థర్డ్ ప్లేయర్ డిఎంకే. వాస్తవంగా డిఎంకే చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో చాలా డీసెంట్గా వ్యవహరించింది, ఉందాగా వ్యవహరించింది. స్టాలిన్ అంటే స్టేట్స్మెన్ అన్న అభిప్రాయం కలిగించింది. సోషల్ మీడియాలో కూడా స్టాలిన్కు ప్రజలు జైజేలు పలికారు. రాజకీయ నాయకుడు అంటే ఓటమి తర్వాత కూడా ఇంతటి సంయమనంతో ఉండాలి, ఇదయ్యా నాయకుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే విజయ్నే గవర్నర్ పిలవాలి, మేము ప్రభుత్వం ఏర్పాటులో భాగం కాము, మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమనిచ్చారు అని ఒక గ్రేస్ఫుల్గా తన ఓటమిని అంగీకరించి 6 నెలలు సమయం ఇస్తాం ఈ ప్రభుత్వాన్ని, ఆ తర్వాతే ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందని అడుగుతాం, ఇంత స్పష్టంగా చెప్పాడు. అంటే స్టాలిన్ ఇమేజ్ ఎక్కడికో పోయింది. కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింగ్ మాన్వి, ప్రముఖ న్యాయవాది, రాజ్దీప్ సందేశాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్టాలిన్ని మెచ్చుకుంటూ స్టేట్స్మెన్ టైప్ బిహేవియర్ అని మెచ్చుకున్నాడు. సో ఇది స్టాలిన్ తొలి దశలో తీసుకున్న స్టాండ్. కానీ సమయం గడిచే కొద్దీ స్టాలిన్ కూడా అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. ఆఖరికి తన బద్ధశత్రువైన ఏడీఎంకేతో కూడా కలవటానికి, అంటే 50 ఏళ్ళుగా తనకు రైవలైన ఏడీఎంకేతో కూడా కలవటానికి సిద్ధపడ్డాడు. మొదట్లో ఏడీఎంకే ఆఫర్ను రిజెక్ట్ చేశాడు కూడా, అది కూడా ఆయన గౌరవాన్ని పెంచింది. కానీ ఆ తర్వాత ఏడీఎంకేతో చర్చలు జరుపుతున్నట్టు తేలిపోయింది. డిఎంకే నాయకులు కూడా ఏదైనా జరగవచ్చని చెప్పడం మొదలుపెట్టారు. సో కాంగ్రెస్ పేరు చెప్పి కాంగ్రెస్ మాకు ద్రోహం చేసింది గనక అని చెప్పి విజయ్కి వ్యతిరేకంగా ఏడీఎంకేతో కలవటానికి సిద్ధపడింది. ఇప్పుడు ఏమైంది? సో ఏడీఎంకే కలిసి రాజకీయాలు చేస్తుందా, చేయగలుగుతుందా? ఎందుకంటే రేపు జరగబోయే రాజకీయ సమరం విజయ్ వర్సెస్ ఏడీఎంకేగా మారితే లాభం ఎవరికి? విజయ్కి కాదా? పోలరైజేషన్ విజయ్కి అనుకూలంగా ఉంటుంది కదా. నిన్నటిదాకా డిఎంకే వర్సెస్ ఏడీఎంకే అన్న పోలరైజేషన్ పోయి
విజయ్ వర్సెస్ ఏడీఎంకే ప్లస్ డిఎంకే కలిస్తే, కలవకపోతే డిఎంకే ఏడీఎంకేను విమర్శించే క్రెడిబిలిటీ కోల్పోయింది. సో డిఎంకే ఏమని చెప్పుకొని ఏడీఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతుంది. సో అందువల్ల నిన్నటిదాకా ఏడీఎంకేను బీజేపీ ఏజెంట్ అని, ఏడీఎంకే తమిళ ఆత్మగౌరవాన్ని, ఢిల్లీ సింహాసనం కొంత తాకట్టు పెట్టిందని ఇన్ని రకాలుగా ఏడీఎంకేని అటాక్ చేసి ఇప్పుడు ఏడీఎంకేతో కలవటానికి సిద్ధపడి కులం చెడ్డా సుఖం దక్కలేదన్న తెలుగు సామెతను రుజువు చేసింది. అంటే పవిత్రతను వదులుకున్నారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు. సో ఇది డిఎంకే కూడా లూజర్గా మిగిలిపోయింది. నాలుగవది ఏడీఎంకే. ఏడీఎంకేకు కొత్తగా పోయింది లేదు, వచ్చింది కూడా లేదు. ఎందుకంటే ఏడీఎంకే ఇదంతా ఏడీఎంకే నడిపిస్తుంది అన్న భావన అయితే రాలేదు. ఏడీఎంకేను ముందు పెట్టి బీజేపీ నడిపిస్తుందన్న భావనే వచ్చింది తప్ప ఏడీఎంకేకి లేదు. ఏడీఎంకేకు వచ్చిన అవకాశాన్ని కాస్త ఉపయోగించుకోవటానికి ప్రయత్నించింది. అది వ్యూహాత్మకమే తప్ప ఇంకోటి కాదు. అందులోనూ రేపు విజయ్ ముఖ్యమంత్రి అయితే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది ఏడీఎంకే. ఎందుకంటే ఏడీఎంకే ఈ మొత్తం థర్డ్ ప్లేయర్. డిఎంకే కన్నా వీక్ పర్ఫార్మెన్స్ ఉంది, బీజేపీ అయితే వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. అందువల్ల ఏడీఎంకేకు బీజేపీ వల్ల లాభం జరగకపోగా నష్టం జరిగింది. అందువల్ల ఏడీఎంకే ఎమ్మెల్యేలు ఆల్రెడీ తిరుగుబాటు మొదలుపెట్టారు. 32 మంది ఎమ్మెల్యేలు 47 ఉంటే 2/3 కొరకు 32 ఎమ్మెల్యేస్ వెళ్ళి విజయ్తో కలుస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికీ కూడా వార్తలు వస్తున్నాయి. కనీసం 20 ఎమ్మెల్యేస్ అయినా ఏడీఎంకే ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయి అవసరం వస్తే రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచి మళ్ళీ విజయ్తో కలుస్తారని. సో అందువల్ల ఏడీఎంకేకు తప్పలేదు. ఇక తన సర్వైవల్ కొరకు తానే చివరి నిమిషంలో పళనిస్వామి డిఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి అవుదామని చూశారు అని ఒక రకంగా ఏడీఎంకేకు పెద్ద లూజర్ కాకపోయినా ఇక సర్వైవల్ కొరకు బతుకు తెరువు కొరకు చేసిందిలే అని అదొక వ్యూహాత్మకంగానే భావించారు. అందువల్ల నా దృష్టిలో ఏడీఎంకేకు ఈ ఎంటైర్ ప్రాసనంలో గెయిన్ లేదు, లాస్ లేదు. ఒకటి మాత్రం లాస్, విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఏడీఎంకేకు చావు దెబ్బ తప్పనిసరి పరిస్థితి అయ్యే అవకాశం ఉంది. ఇక ఐదవది ఎవరు? ఫిఫ్త్ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే స్లో, కాంగ్రెస్ అంటే లెథార్జీ, లేజీ పార్టీ అని దానికి పేరు. ఏది తొందరగా నిర్ణయాలు తీసుకోరు, బీజేపీ లాగా దూకుడు ప్రదర్శించరు. ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ గోవా. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి కనీసం మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు కూడా రాలే. 21 ఉంటే 40 మెంబర్ అసెంబ్లీ గోవాలో 17 కాంగ్రెస్కి వచ్చాయి. 21 వస్తే అధికారం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఇంక్లింగ్ కూడా లేదు. బీజేపీ నియమిత గవర్నర్ ఉన్నాడు, ఎక్కడ బీజేపీని పిలుస్తాడో అన్న కనీస అవగాహన లేకుండా ప్రశాంతంగా తాపీగా కూర్చున్నారు అయ్యేదవుతుందని. ఏం జరిగింది? గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని వదిలేసి బీజేపీ, ఎంజీపీ, గోవా ఫ్రీడమ్ పార్టీ అని పోస్ట్ పోల్ కోalition పిలిచాడు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి ఒక 4 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్ల గోవాలో కాంగ్రెస్ దెబ్బతిన్నది. గోవాలో పార్టీ హైకమాండ్ కూడా విమర్శలు ఎదుర్కొంది. ఈసారి రిమార్కబుల్ స్పీడ్తో కాంగ్రెస్ పనిచేసింది. అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్లో ఆల్రెడీ డివిజన్ ఉంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్లో 2/3 అకార్డింగ్ టు ప్రవీణ్ చక్రవర్తి ఎన్నికలకు ముందే టీవీతో వెళ్ళాలి అన్నారు. కానీ హైకమాండ్ డిఎంకేను వదులుకునే సాహసం చేయకపోవడం వల్ల టీవీకేతో కలవలేకపోయారు. అందువల్ల ఆల్రెడీ సగం రోడ్ వేసి పెట్టారు, కంకరేశారు, డాంబర్ వేయాలి, సిమెంట్ రోడ్ చేయాలి, అంతే తప్ప టీవీకే వైపుగా రహదారి మట్టి రోడ్ వేసి పెట్టారు. అందువల్ల రాత్రికి రాత్రి దాన్ని డాంబర్ రోడ్గా మార్చేశారు. మార్చేసి దూసుకెళ్ళిపోయి టీవీకేతో కలిశారు. ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ ఒక మంచి పేరు తెచ్చుకుంది. అబ్బో కాంగ్రెస్ కూడా మారింది, కాంగ్రెస్ కూడా ఇంత తెలివిగా వ్యవహరిస్తుందా, కాంగ్రెస్ కూడా ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా, బీజేపీ ఎత్తులకు పై ఎత్తులేస్తుందే అనే దశకు వచ్చింది. కేరళలో గెలిచి కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలో ఉండి ఇప్పుడు తమిళనాడులో కూడా అధికారంలో భాగస్వామైంది. అంతకుముందు డిఎంకేకి అవుట్ సైడ్ మద్దతు మాత్రమే, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కూడా ఉండబోతున్నారు. సో ఆ రకంగా కాంగ్రెస్
కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నా భవిష్యత్తులో డ్యామేజ్ను కాస్త తగ్గించుకున్నది. ఎందుకంటే టీవీకి కనుక బెటర్ పర్ఫామ్ చేస్తే, చేయకపోతే ఏం జరుగుతుందో తర్వాత సంగతి, చేస్తే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ గతం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్లోనే ఉంటుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కాస్త చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. అదేంది డిఎంకేను వదిలేసింది అని మిత్రపక్షాలను కోల్పోయి జాతీయ రాజకీయాల్లో నష్టపోవచ్చు. కానీ ఒక అకౌంట్లో నష్టపోయింది, ఒక అకౌంట్లో లాభపడ్డది. అంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో విజయ్తో కలిసి ఎక్కువ సీట్లు తెచ్చుకోవచ్చు. ఈ రకంగా లాభపడ్డది. నష్టపోయింది ఎక్కడ? జాతీయ స్థాయిలో కీలక మిత్రపక్షాన్ని కోల్పోయింది. ఇండియా కూటమి ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ని విమర్శించారు. పార్లమెంట్లో మిత్రుల సంఖ్యను తగ్గించుకున్నారు. సో ఆ రకంగా కొంత లాస్ ఉన్న తమిళనాడులో తన పార్టీ పెరుగుదలకు ఆ మేరకు లాస్ అనుభవించింది అనేది బయటపడింది. ఇక నెక్స్ట్ 6వది వామపక్షాలు. వామపక్షాలు కేరళలో ఓడిపోయి అసలు రిలవెన్సే లేని పరిస్థితికి వచ్చేశారు. వెస్ట్ బెంగాల్లో లేదు, త్రిపురలో లేదు, ఇక కేరళలో కూడా దెబ్బతిన్నదా కాక కమ్యూనిస్టుల పార్టీల వర్స్ట్ ఫేజ్లో ఉన్నారు. ఇంతకన్నా వర్స్ట్ ఫేజ్ ఏమి ఉండదు ఇక. సో ఇంతటి వర్స్ట్ ఫేజ్లో ఒక అద్భుతమైన అవకాశం కమ్యూనిస్టులకు వచ్చింది. కమ్యూనిస్టులు తీసుకునే వైఖరి బట్టే తమిళనాడు రాజకీయాలు నిర్ణయించే దశకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ లాగా తొందరపాటు ప్రదర్శించలేదు, డిఎంకేకు ద్రోహం చేశారన్న చెడ్డ పేరు తెచ్చుకోలేదు. సో మెచ్యూరిటీ చూపెట్టారు. అందుకే ఇవాళ డిఎంకే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తోంది, కానీ లెఫ్ట్ పార్టీస్ని టార్గెట్ చేయడం లేదు. మీకు ఈ పరిణామాలు జరుగుతున్నా కూడా ఒకవైపు విజయ్ రాజ్భవన్ గవర్నర్ ఆఫ్ కార్యాలయానికి వెళ్తుంటే వామపక్షాలు స్టాలిన్తో సమావేశమయ్యారు. ఎక్కడా డిఎంకేకి అన్యాయం చేశాం, డిఎంకేకి ద్రోహం చేశాం, డిఎంకే మద్దతుతో గెలిచి అవకాశవాదాన్ని ప్రదర్శించారన్న చెడ్డ పేరు తెచ్చుకోలేదు. పైగా ఒక అనివార్య పరిస్థితుల్లో డిఎంకేని కన్సల్ట్ చేసి స్టాలిన్తో మీట్ అయ్యాక స్టాలిన్ మేము కలవము టీవీకేతో, మిత్రపక్షాలుగా మీ వైఖరి మీ ఇష్టం అని ఒకసారి డిఎంకేకు చెప్పి అనివార్య పరిస్థితుల్లో అంటే బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకే విజయ్తో కలుస్తున్నారు అనే వాతావరణాన్ని తీసుకొచ్చి ఒక సంక్లిష్టమైన సమయంలో రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిలబడ్డారన్న మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకంగా కేవలం 4 సీట్లతో అత్యంత ఫోకస్ ఎవరిపైన ఉందంటే లెఫ్ట్ పార్టీ పైన ఉంది. సో ఎందుకంటే క్లీనెస్ట్గా వ్యవహరించారు వామపక్షాలు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. సో మంచి పేరే కాదు, రాజకీయాల్లో రిలవెన్స్ 4 సీట్లున్నా కమ్యూనిస్టుల రిలవెన్స్ ఉంది అని చూపెట్టారు. బహుశా ప్రభుత్వంలో చేరుతారో లేదో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేరుతుంది, బీసీకే చేరుతుంది, ఒక మంత్రి పదవి. సిపిఎం చేరదు, ఎందుకంటే గతంలో జ్యోతి బస్సుకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ ఇస్తేనే తీసుకోలేదు. సిపిఐ గతంలో ప్రభుత్వాల్లో చేరిన సందర్భం ఉంది, ఇప్పుడు సిపిఐ కూడా చేరుతుందో లేదో తెలియదు. అందువల్ల వామపక్షాలు చూడండి ప్రభుత్వంలో కూడా చేరకుండా ఒక సైద్ధాంతిక రాజకీయ అంశం పైన మాత్రమే వారు మద్దతు ఇచ్చారు విజయ్కి. ఇందులో వాళ్ళకి అధికార దాహము లేదు అని కూడా నిరూపించుకోగలిగారు. అందువల్ల క్లియర్ విన్నర్స్ ఎవరు అంటే లెఫ్ట్ పార్టీస్, క్లీన్ విన్నర్స్ కూడా లెఫ్ట్ పార్టీస్ ఈ మొత్తం ప్రాసెస్లో. సో అందువల్ల ఈ తమిళనాడు ఫియాస్కాలో లాభ నష్టాల జాబితా ఇది, జమా ఖర్చులు ఇది.